తమిళనాడులో 60 ఏళ్ల పాటు అధికారాన్ని ఇచ్చిన ద్రవిడ సిద్ధాంతాన్ని తమిళ్లు వదిలేస్తున్నారా? ఇప్పుడు తీర్పు ఆ కోవలో వచ్చిందనుకోవాలా సార్? ద్రావిడ సిద్ధాంతాన్ని విజయ్ వదిలేశానని నేను చెప్పలేదు కదా. సో ద్రావిడ సిద్ధాంతానికి నేను వ్యతిరేకమని నేను ఎక్కడ అన్నదేంటి, డిఎంకేకు తన పొలిటికల్ రైవల్ బీజేపీ ఐడియాలజికల్ రైవల్ అని అన్నాడు. ఎక్కడ ద్రవిడియన్ ఐడియాలజీని వ్యతిరేకించలేదు, ద్రవిడియన్ ఐకాన్స్ని ఏమీ వ్యతిరేకించలేదు కదా. అఫ్కోర్స్ కామరాజ్ స్ఫూర్తి అన్నాడు, మీకు ద్రవిడియన్ థింకింగ్ నుంచి తానే దూరం అవుతున్నా అని చెప్పలేదు. ఎక్కడ మీకు ఆ మాటకొస్తే బీజేపీతో కలిసి కూడా ఏడీఎంకే ద్రవిడియన్ పార్టీ అయినప్పుడు బీజేపీని ఐడియాలజికల్ రైవల్గా ప్రకటించిన టీవీకే ద్రవిడియన్ పార్టీ కాకుండా పోతుందా? సో అందువల్ల పేర్లతో ద్రవిడియన్ ఐడియాలజీ అని చెప్పలేం. సో పేర్లు ద్రవిడియన్ కాకపోయినా తమిళ్ అని ఉంది కదా. సో ఆ రీజనల్ ఐడెంటిటీ ఫ్లేవర్ని ఏమి విజయ్ వదులుకోలేదు కదా. అందువల్ల ద్రవిడియన్ పాలిటిక్స్కు వ్యతిరేకమని ఎక్కడా చెప్పలేదు. కంటిన్యూటీ అండ్ చేంజ్, తనకు స్టాలిన్ ఓడించాలి అనేదే ఆయన రాజకీయపరమైన అంశం. అలా ఐడియాలజికల్ స్టాండ్ ఎక్కడైనా తీసుకోలేదు కనుక ఆ కంక్లూషన్కి రాలేము.